పోలీసు వాళ్ళు ఎందుకు ఫోన్ చేస్తున్నారు? ఇప్పుడు వచ్చి ఇప్పుడు అడిగితే ఓడిస్తాడా నీకు పైసలు? ఏం చేస్తావు? ఏం మాట్లాడుతున్నావు? సముద్రంలో వచ్చినా అనుకున్నావు. తీసుకోనా వచ్చు, రేపు వచ్చేది తీసుకో. ఏం చేస్తావు? ఇంకా మేము కూడా. సో ప్లీజ్ ఈ విషయాన్ని మాత్రం మీలో అన్నకో, అక్కకో, చెల్లికో, ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ కి, మీ ఫ్రెండ్స్ కి, తెలిసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇది అవేర్నెస్ రావాలి, ఇట్లాంటిది అవేర్నెస్ రావాలి. అందరికీ నమస్తే. సో మెయిన్లీ ఈ వీడియో చేయడానికి కారణం వచ్చేసి, నేను కూడా ఎప్పుడు అనుకోలేదు నేను కూడా స్కామ్ అవుతా అని. బట్ ఈరోజు నేను కూడా స్కామ్కి గురైనా. ఏంది అని అంటే, మొన్న రీసెంట్లీ నాకు తెలిసిన అన్న ఇదే ఫోను నాకు అమ్మేండు. అంటే నేను తమ్ముడు ఈ ఫోన్ నాదే అది ఇది అని చెప్పిండు ఆయన. సో అందుకే నేను సరేలే అన్న, మనకు కూడా ఎట్లాగో ఇప్పుడు నాది ఎట్లాగో ఐఫోన్ ఉంది కదా, ఐఫోన్కి తోడు అది నేను ఎట్లాగో వీడియోస్కి చేస్తాను కాబట్టి ఇది నాకు ఫోన్ కాల్స్కి పర్సనల్గా యూజ్ అవుతుందని తీసుకున్నాను. నేను కంటిన్యూస్లీ ఒక 3-4 డేస్ నుంచి కాల్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఆ కాల్స్ ఎక్కడి నుంచి అంటే పోలీసు నుంచి కాల్స్ వస్తున్నాయి. ఇదేందిరా అని నేను మావోనికి కలిసిన, మా ఫ్రెండ్కి, మా పర్మిషన్కి అడిగితే, అరే ఇట్లా నాకు పోలీస్ కాల్స్ వస్తున్నాయి అది ఇది అని అంటే, వాడు ఒకసారి చూసి మాట్లాడిండు. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడిండు. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే ఏమన్నారంటే, బాబు ఎవరు ఈ ఫోన్ ఎవరు నువ్వు ఎత్తుకోపోయినావా అది ఇది అనేసి మాట్లాడుతారు గట్టిగా. తర్వాత ఏంది సార్ మీరు పిఎస్కి రండి అంటే పిఎస్కి వెళ్ళినాం. పిఎస్కి వెళ్ళినప్పుడు ఏమైందో తెలుసా, ఈ ఫోను దొంగతనం చేసిందని అప్పుడు తెలుసు. అక్కడికి వెళ్ళినాక ఇది దొంగతనం చేసిన ఫోను, నీ దగ్గరికి ఎట్లా వచ్చింది నిజంగా చెప్పు, నువ్వేనా, నువ్వు దొంగతనం చేసినావా, నీకు అమ్మిర్రా వేరే అది ఇది అని చెప్పారు. కానీ లేదు సార్, నేనే ఒక పర్సన్ దగ్గర కొన్నాను, నేను 9,000 ఇచ్చి ఉన్నా. నాకు అప్పుడే అనుకుంటున్నా ఏంది దగ్గర ఇది 25,000 ఫోను నాకు 9,000కి ఇస్తుండే ఏంది అనుకొని, సరేలే ఇక మనోడే కదా అని రెగ్యులర్గా మనకు తెలిసిన మనిషే కదా అనుకొని నేను తీసుకున్నా. బట్ ఈ ఫోన్ మాత్రం తీసుకెళ్ళి పోలీసులకు అయితే హ్యాండ్ ఓవర్ చేస్తాము. మన పైసలు రాకపోని, బట్ మనమైతే చట్టవిరుద్ధంగా పోవద్దు కాబట్టి. సో గైస్, నేను వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, మీరు కూడా మోసపోకండి ఇట్లా. అండ్ రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాప్స్ దగ్గర, ఎక్కడైనా కానీ ఇట్లా చాలా మంది అవుతారు. అన్న అర్జెంటుగా ఎట్లా వస్తారు ఇట్లా, అన్న కొంచెం నాకు అర్జెంటుగా పైసలు ఉన్నాయి, టికెట్ పైసలు తక్కువైనాయి, ఇట్లా ఓనికి ఏదో కొంచెం అవసరం ఉన్నాయన్న, మావాడు హాస్పిటల్లో ఉండు అది ఇదని అబద్ధాలు చెప్పి ఎత్తుకొచ్చిన ఫోన్లు అమ్ముతారు. అది మీకు తెలిసిందే. మొబైల్ షాప్లలో కూడా అమ్ముతారు తీసుకొని పోయి. బట్ మీరు మాత్రం 1-2 సార్లు చెక్ చేసుకోండి. 1-2 సార్లు చెక్ చేసుకొని అడగండి, అన్న ఈ ఫోన్ పలానా ఎవరు ఇచ్చిర్రు ఏంది అది అని మాత్రం ఖచ్చితంగా అడిగి వాళ్ళు ఓకే అని అంటే, మీకు మీ మనస్ఫూర్తిగా ఓకే అని సాటిస్ఫాక్షన్ వస్తేనే తీసుకోండి. బిల్లు కూడా చూపించమని చెప్పండి. ఇంకోటి ఏంటంటే, మీరు ఈ ఫోన్ ఉంటుంది కదా మొబైల్ షాప్లో ఉన్నప్పుడు కూడా ఈ బిల్లుతో సహా మీరు అడగండి. అప్పుడే మీకు జెన్యూనా కాదా అనేసి అర్థమవుతుంది. బట్ మీరైతే జాగ్రత్తగా ఉండదు. వీడియో చేయడానికి కారణం నేనైతే ఒకసారి అన్నతోటి మాట్లాడి నేను వినిపిస్తాను మీకు. నేను మీ ముందే కాల్ చేస్తున్నా. కాదు, ఎవరెవరో కాల్ చేస్తుర్రా నాకు. పొద్దున్న నుంచి ఎన్ని కాల్స్ వచ్చినాయి తెలుసా? హలో అన్న, నమస్తే అన్న. నమస్తే తమ్ముడు. ఎక్కడున్నావు అన్న? వెంచర్లో ఉన్నా తమ్ముడు నేను. వెంచరు ఎక్కడ? వెంచరు మన ఉప్పాలా? ఉప్పాల వెంచర్ కాడ ఉంది. అవునా సార్, ఏం లేదు, జర ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి నీతోటి, కలుస్తావేమో అనేసి చేసిన. హలో, జర ఒక ఇంపార్టెంట్ విషయం ఉందన్నా నీతోటి మాట్లాడేది. అవునా, మరి వస్తావా మరి? ఎక్కడికి రావాలి వెంచర్లా? వెంచర్ కాడికి రావు తమ్ముడు, వచ్చి ఫోన్ చేయి. సరే, ఆడికి వచ్చి ఫోన్ చేయాలా? సరే, వచ్చి ఫోన్ చేయి తమ్ముడు, కలుస్తా. సరే చేస్తాను. ఓకే, రైట్. సో గైస్, నాకైతే ఈ ఫోన్ అయితే వాడబుద్ధి అయితే లేదు. ఇది అసలు దొంగతనం చేసింది అని అనగానే నాకు అప్పటి నుంచి దీన్ని ముట్టుకొని కూడా ముట్టుకోబుద్ధి అయితే లేదు. బట్ మీకు కూడా ఇట్లా అవుతుంది, ఇట్లా అవుతున్నాయి, ఇట్లా స్కామ్స్ అవుతున్నాయి అనేసి నేను అవేర్నెస్ కోసం తెద్దామని, మీకు తెలవాలని, నా పరంగా తెలియజేయాలని నేను తీసుకొని వచ్చిన. ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం అదే. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ నార్మల్గా పోయి అడుగు,
అంటే డైరెక్ట్ ఫోన్ దొంగతనం చేసినావు అది ఇది ఏం మాట్లాడకు. అసలు ఎక్కడిదన్నా ఫోను, మొన్న ఫోన్ అమ్మినావు అన్న ఎవరన్నా అన్న అది నార్మల్గా అడుగు, నీదేనా వేరే వాళ్ళదా అని అడుగు, స్టార్ట్ చేయి. ఎందుకంటే డైరెక్ట్ అడిగితే డౌట్ వస్తుంది. A few moments later. నమస్తే అన్న. నమస్తే తమ్ముడు. మళ్ళీ చేస్తావరా నేను? ఎట్లా మంచిగా అన్న? మంచిగా ఉన్నా. చెప్పు, కలుద్దామన్నా. ఏం లేదు, జర మాట్లాడేది ఉండే అట్లా. నేను నిన్ననే కలుద్దాం అనుకున్నా, అప్పుడు జర మాట్లాడేది ఉంది అనేసి ఇటు వచ్చిన. అవునా? ఏడిపోయినా? ఎటు పోలే, ఎట్లేదు. ఫోన్ మాట్లాడదాం ఫోన్ మంచిగానే ఉందా? అది 25,000 ఫోన్. అది మావాడు ఐఫోన్ కొంత అంటే పెట్టినా నీకు. ఫోన్ మంచిగా ఉంది, బాగుంది. అంత కొత్త ఫోన్ ఎట్లా అమ్మిండాడు? ఆడ ఐఫోన్ కొనుక్కుంటా అన్నాడు, అందుకనే నీకు నువ్వు మనోన్ అని చెప్పేసి నీకు తక్కువ కమ్మినా నేను. నేను కూడా చెప్పినా నీకు ఒక ఫోన్ ఉంటుంది చూడు, అందుకని నీకు నువ్వు కాబట్టి తక్కువ కమ్మినా నీకు నేను. ఎప్పుడు ఫోన్ ఎప్పుడు కొన్నావు అన్నది? అది మాగా మా తమ్మింది, మా తమ్ముడు అమ్మి పెట్టినాడు. ఐఫోన్ కొనుక్కుంటా అంటే అమ్మి పెట్టినా. నీకు కాబట్టి తక్కువ కమ్మినా. వేరే వాళ్ళకైతే అమ్మిస్తుండే. 25,000 ఫోన్ అది. అదే చూసిన, నేను కూడా ఆన్లైన్ లో చూసిన. 25,000 ఉంది. 25,000 నాకు బాగానే ఇచ్చిన అంత తక్కువ. నువ్వు మనోడు కాబట్టి నీకు ఇచ్చిన తక్కువకి. వేరే వాళ్ళకైతే అమ్మి పెడుతుండే ఎక్కువనే. అర్జెంట్ ఉందంటే అమ్మి వేసినా నేను తక్కువకి మనోళ్ళని. ఇంత వేరే ఫోన్లు ఏమన్నా ఉండేనా ఇంత ముందుకు అట్లా? ఇదే ఫస్ట్ దా? ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు ఏం లేకుండే. ఇదే. ఏమైంది తమ్మి అన్నీ అడుగుతున్నావు? ఫోన్ మంచిగా ఉండేగా, ఏమైంది? ఫోన్ మంచిగా, ప్రాబ్లం ఏం లేదు. చెప్తే నువ్వే చెప్తే చూద్దామని చూస్తున్నా నేను. ఏం చెప్తావు? ఏమైంది? నువ్వే చెప్తా, నీ నోటితోటి చెప్తావేమో అనేసి నేను అనుకుంటున్నా. అదేమన్నా ప్రాబ్లమా ఫోన్ వల్ల? ఫోన్ తోటే ప్రాబ్లం నాకు. ఏమైంది? స్టోరీ ఏంది? కాదు, ఏమైంది, నాకు ఎవరో ఫోన్ చేస్తారు మరి ఆ నెంబర్కి. ఎవరు చేస్తారు? అది డైరెక్ట్ వాట్సాప్ కాల్స్ వస్తున్నాయి అన్ని. అలా వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేయలేదు నేను. నువ్వే కదా కొట్టించినగా, అన్ని సాఫ్ట్వేర్ కొట్టించినగా? లేదు, అది వాట్సాప్ కొట్టంగా డైరెక్ట్ అది వాట్సాప్ అన్ఇన్స్టాలే లేదు అందులో. అవునా? ఇన్స్టాల్ చేసి ఉంది, వాట్సాప్ కాల్స్ వస్తున్నాయి. నేను నమ్మి చేస్తే నువ్వు అట్లా దొంగ ఫోన్ ఇస్తావా? దొంగ ఫోన్ ఏముంది తమ్మ, మన ఉంది తమ్మిన ఫోన్. అది పోలీసు వాళ్ళు ఫోన్ ఎందుకు చేస్తారా? పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తారంటే నాకు తమ్ముడు అమ్మి పెట్టాను, అమ్మి పెడుతున్నాడు. ఐఫోన్ కొనుక్కుంటా అంటే అమ్మి పెట్టాను, అమ్మి పెడుతున్నా. అది నాకు పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తారు రోజు, దగ్గర 10-15 సార్లు ఫోన్లు వచ్చినాయి నాకు. నేను ఇప్పుడు కూడా ఫోన్ చేసిన. మాట్లాడతావు మళ్ళీ ఇయ్యాలా? మరి చెయ్యి, మరి మాట్లాడదాం మరి పోలీసుతో. కాదు, దొంగ ఫోన్ అంటే దొంగ ఫోన్ అని చెప్పు. దొంగ ఫోన్ అయితే దొంగ ఫోన్ అని చెప్పు. కానే కాదు, అది మా తమ్మిన ఫోన్. అమ్మి పెట్టు అంటే అమ్మి పెట్టేది. నాకు అసలు ఇది నాకు అసలు కొన్నట్టు కూడా సాటిస్ఫాక్షన్ లేదు. ఇది మంచి ఫోన్ తమ్మి, 25,000. అవునా? ఫోన్ మంచి, ఫోన్ మంచిదే, ఈ ఫోన్ మంచిదే కాదు అంటలేను. ఇది దొంగ ఫోన్ అని నేను చెప్తున్నా. నేను ఇంత నమ్మి నేను అడిగినా, నేను ఇంత నిమ్మ నీకు అవసరం ఉన్నప్పుడు డబ్బులు కూడా ఇచ్చినా, అన్ని చేసినా నేను. నీకు తెలిసినాక కూడా నువ్వు నాకు ఎట్లా దొంగ ఫోన్ మన తమ్మిన ఫోన్? అది బయట మీ తమ్ముని ఫోన్ అయితే నాకు ఫోన్లు ఎందుకు వస్తాయన్నా? మరి ఫోన్లు ఎందుకు వస్తాయంటే అడుగుతా. ఫోన్ వల్ల ప్రాబ్లం. మీ తమ్ముని ఫోన్ అయితే నాకు ఫోన్లు ఎందుకు వస్తాయి? నువ్వు రీజన్ చెప్పు నాకు, దాని వల్ల ఏమైనా ప్రాబ్లం. ఫోన్ ఇచ్చేసి పోలీసు వాళ్ళు ఎందుకు ఫోన్ చేస్తారు మరి? సరే తమ్ముడు, మా ఓన్ కాడ పోయి మాట్లాడదాం. ఫోన్ ఎక్కడదా, ఫోన్ అమ్మవాను అని చెప్పేసి అన్నీ అడుగుదాం. సీదా పోయి చెప్పు మరి. ఏమన్నా ఉంటే నిజం చెప్పేసాను. తమ్మిగో 25,000 ఫోన్ తమ్మి. అది నువ్వు మనోన్ అని చెప్పి నీకు తక్కువ కమ్మినా. అవును, నువ్వు తక్కువ కమ్మినావా? మంచి ఫోన్, దొంగ ఫోన్ తెచ్చి నువ్వు నాకు తక్కువ కమ్మినావా అంటే? ఫోన్ అది మంచి ఫోన్ తమ్మి, మంచి ఫోన్. అది ఇది మంచి ఫోనే మరి. మంచి ఫోన్ కాదంటే దొంగ ఫోన్. ఇది దొంగ ఫోన్ అంటే మా తమ్ముడు మా తమ్మిన ఫోన్. అది నాకు వచ్చింది కానీ నీకు అమ్మి. నాకు నువ్వు దొంగ ఫోన్ నిజం చెప్పి మీ వాడిని అడుగు ఫస్ట్. దింగిపోయింది ఆయన తీసుకొచ్చిన మాట్లాడు. ఇంకోటి ఏముండదు తమ్మి, నాకు అమ్మిండి తమ్ముడు. నేను అమ్మి పెట్టినాడు, ఐఫోన్ కొనుక్కుంటే అమ్మి పెట్టినా. నేను 9,000కి నీకు అమ్మినా. అది నీకు మనోడు కాబట్టి, నా ఓడు కాబట్టి నీకు తక్కువ కమ్మినా. వేరే కాడ 14,000కి అమ్ముతా అన్నాడు, ఇస్తాడు. నేను అనుకమ్మలే, మనోడు కాబట్టి నీకు తక్కువ కమ్మినా. అవునా? నువ్వు మనోని కాబట్టి నువ్వు నన్ను నమ్మినావు. నేను మీ నేను చిన్నప్పటి నుంచి నీకు తెలుసు. అవును తెలుసు. చిన్నప్పటి నుంచి అంటే దాదాపు 15 ఏళ్ల నుంచి నీకు తెలుసు. నీకు నా గురించి తెలిసాక నువ్వు నాకు ఎట్లా అమ్మ బుద్ధి అయింది మరి నీకు? అరే మనోడు అని చెప్పి తక్కువ అంటే నీకు తెలిసి అమ్మినవా, నువ్వు తెలియక అమ్మినావా? అరే మన తమ్ముడు అమ్మ అన్నాడు, నాకు తెలిసిన తమ్ముడు అమ్మ అన్నాడు చెప్పేసి అమ్మిన. నేను 14,000 ఫోను 9,000కి ఇచ్చిన నేను. అంటే మన తమ్ముడు కొనుక్కుంటున్నా మన పోరును ఒక నువ్వు 9,000 కాదు, నేను 15,000 ఇస్తున్నాను. కాకపోతే నువ్వు నాకు దొంగ ఫోన్ అని ఎందుకు చెప్పలేదు? దొంగ ఫోన్ అని ఎట్లా అనుకుంటా తమ్మి? అది మా వాడు తమ్ముడు అమ్మ అన్నాడు, దొంగ ఫోన్ అంటే అనుకుంటున్నాడు. అన్న ఒక్కటానా, దొంగ ఫోన్ ఎట్లా నాకు అనవసరంగా మళ్ళీ దేంట్లో పడుతుంది దాంట్లో ఇరకాలని లేదు నాకు. దొంగ ఫోన్ ఎట్లా కూడా చెప్తాను నేను. ఎట్లా అనుకుంటావు మరి? ఫోన్లు ఎందుకు వస్తున్నాయి మరి? ఫోన్ చేస్తారు.
చెప్తాను తమ్ముడు నువ్వు మరి మనోడు అని చెప్పేసి నీకు తక్కువగా అమ్మినా వేరేటోడు 14,000 కొంటాడు ఫోన్ అది అప్పటి నుంచి నువ్వు నాకు తెలుసు కాబట్టి నేను తమ్ముడు ఒకటి మంచిగా మాట్లాడుతున్నా. వేరేటోడు అర్థమైందా? 14,000 కొంటాడు ఉన్నది తమ్ముడు చెప్పేసి. తమ్ముడు చెప్పాను వేరేటోడు 14,000 కొంటాడు ఫోను నువ్వు మనోను అని చెప్పేసి ఫోన్ కావాలన్నా అంటే నీకు 9,000 నీకు అమ్మినారు మనోను అని చెప్పేసి అమ్మినా నేను అర్థమైందా ఆడు ఐఫోన్ కొనుక్కుంటుండు అని చెప్పేసి ఫోన్ అమ్మినాడు తమ్ముడు గాడు నువ్వు నాకు అమ్మినావు అవును మరి నేనేం కావాలని అమ్మినా ఏమైంది ఏమైంది ఇప్పుడు ఏం కావాలని ఏమైంది అరే మరి తమ్ముడు పోలీసు వాళ్ళు ఎందుకు ఫోన్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు మా తమ్మిన్ గారు ఎందుకు చేస్తుర్రు? అన్న నువ్వు ఏం లే అన్న నాకు ఒకటే అన్న నువ్వు తెలుసు అన్న నేను మంచిగా మర్యాద మాట్లాడుతున్నా ఒక్క నిమిషం నేను చెప్తున్నా చెప్పాను ఫస్ట్ చెప్పాను నా మీద ఉర్రకు చెప్పాను ఫస్ట్ ఏంది అని అంటే నీ ఫోన్ నువ్వు తీసుకో నా పైసలు నాకు ఇచ్చేసేయి నాకు ఒక గంట సేపట్లో నువ్వు ఏదన్నా ఒకటి చేసేసి ఆ గంటలో నీ ఫోన్ నువ్వు తీసుకో నా పైసలు నాకు ఇచ్చేసేయి నాకు చెప్పింది ఇప్పుడు ప్రాబ్లం గంట సేపటి పైసలు వేయను పైసలు అసలు వేయరు పైసలు ఎందుకు ఇవ్వవు? అంటే నేను ముందుగా మరి? నాకు వద్దు పైసలు వద్దు. నా ఫోన్ వద్దు. చెప్పింది ఇప్పుడే స్టోరీ నాకు చెప్పింది ఇప్పుడే కదా స్టోరీ అని అడుగుతా నేను దొంగ ఫోన్ ఐఫోన్ అని అడుగుతా నేను అడిగిన తర్వాత చెప్తాను వారం రోజులు అవుతుంది వారం రోజులు సంది రాంది ఇప్పుడు ఎందుకు వచ్చింది ప్రాబ్లం నేను అదే చెప్తున్నా నేను వారం రోజుల నుంచి సిమ్ వేయలే నేను ఎందుకు వేయలేదు ఎందుకు వేయలే? నా ఇష్టం అది నేను కొన్నప్పుడు నేను సంవత్సరం చేసుకుంటా. పైసలు వాపస్ ఒక్క నిమిషం ఎందుకు వస్తున్నావా నేను ఒకటే చెప్తున్నా నా ఇష్టం వచ్చినప్పుడు నేను ఎప్పుడైనా వేసుకుంటా సిమ్ నువ్వు వారం అది నువ్వు మంచిది అయితే నేను నీ దగ్గరకు వస్తున్నానా ఒక్క నిమిషం ఆగానా చెప్తాను మంచిది అయితే నీ దగ్గరకు వస్తున్నానా నేను రాబోతుండే కదా నాకు పాయింట్ ఒకటి మళ్ళా పోలీసు వాళ్ళ నుంచి నా దగ్గరకు ఫోన్లు వచ్చినాయి నాకు భయం అయింది నేను డైరెక్ట్ నీ దగ్గరకు వచ్చినా పోలీసు వాళ్ళ దగ్గర పోయినా నాకు అడిగి వచ్చినావు కదా ఎందుకు వచ్చినా మా అన్న అని చెప్పేసి వచ్చినావు కదా నాకు అమ్మిండు నాకు తెలిసిన ఆయన నేను కొన్నా నీ దగ్గర అంతేగాని ఇప్పుడు నాకు ఎట్లా అనిపిస్తుంది సడన్ గా ఒకటేసారి నువ్వు సిమ్ వేయంగానే నీకైనా నా ప్లేస్ లో ఉండే ఈ దొంగ ఫోన్ డైరెక్ట్ గా పోలీస్ ఫోన్ వస్తే నీకు ఎట్లుంటది ఒకటే నా దగ్గర ఉండి ఆలోచించు. చెప్పాను తమ్ముడు ఐఫోన్ కొనుక్కుంటా అన్నాడు ఓ ఫోన్ అమ్మి పెట్టావు అంటే నేను అమ్మి పెట్టిన 14,000 కూడా కొంత అంటే నువ్వు మనోన్ అని చెప్పేసి నీకు ఫోన్ కావాలంటే 9,000 రూపాయలకు అమ్మినా నాకు చెప్పింది కంటెంట్ ఇప్పుడే నువ్వు ఏంటంటే నా ఫోన్ పోలీసుల కంచెలు ఫోన్ వస్తుందని చెప్పేసి అన్నావు అనగానే ఇప్పుడు ఏంది ఆయన అడగాలి నాకు తెలియదు దొంగ ఫోన్ ఐఫోన్ అని తెలియదు వాడు అమ్మి పెట్టారని అమ్మి పెడుతున్నా అంతవరకు ఇప్పుడు పైసలు కావాలి అంటే నేను ఇయ్యను నువ్వు వారం రోజులు సార్ ఇప్పుడు వచ్చి ఇప్పుడు అడిగితే ఓడిస్తాడా నీకు పైసలు ఇప్పుడు వచ్చి నీకు ప్రాబ్లం నేను అడుగుతాను గంట సేపట్లో కావాలంటే ఏం చెల్లిస్తాను నేను కావాలంటే ఒక 1,000 రూపాయలు తక్కువనే వేసుకో 1,000 రూపాయలు తమ్మిగో నేను నా రెస్పెక్ట్ పోగొట్టుకోను చెప్పాను మన తమ్ముడు ఉన్నాడా తమ్ముడు అప్పటి నుంచి మాట్లాడుతున్నా అదే తమ్ముడు అదే చెప్పాను మా తమ్ముడు అమ్మ ఉన్నాడు ఆయన కాడికి పోదాం ఆయన కాడికి పోయి నేను క్లారిటీ కడతా చెప్పింది ఇప్పుడే దొంగ ఫోన్ అన్న పోలీసుల కంచెలు ఫోన్ వచ్చిందన్న అన్నవా అనగానే ఆయనకు అనుకుంటే తమ్మిది ఏ ఫోన్ రా దొంగ ఫోనా మంచి ఫోనా అని అడుగు కనుక్కొని నీకు చెప్తా ఏంది అర్థమైందా నువ్వు నా మీద అరుస్తా కాదు నా ఫోన్ ఏమన్నా ఏం చేస్తావు అంటే చేసుకో ఏం చేసుకో వేసుకో కాబట్టి ఫోన్ కొని నన్ను ఒక్కొక్కడు అమ్మ ఉన్నాడు కాబట్టి తమ్ముడు అమ్మ ఉన్నాడు కానీ నేను అమ్మిన తక్కువ కానీ ఆయన అడుగుతా క్లారిటీగా దొంగ ఫోన్ ఐఫోన్ పైన కూర్చోబెట్టి అడిగిన తర్వాత నీకేంది రెస్పాన్స్ ఇస్తా అర్థమైందా నా పైసలు నాకు కావాలి నీ ఫోన్ నీకు తీసుకో ఒకటే పైసలు నాకు ఇస్తావా లేకపోతే ఫోన్ తీసుకొని ఏమంటారు పిఎస్ దగ్గర పోతావా నేనైతే పిఎస్ దగ్గర పోను ఒకవేళ వచ్చారనుకో మీ ఇంటి డైరెక్ట్ లొకేషన్ పెడతా నేను వచ్చి చూపిస్తాను అరే తమ్ముడు చెప్పాను తమ్ముడు ఒకటి చెప్తున్నా క్లారిటీగా నీకు నాకు ఇప్పుడు చెప్పిన స్టోరీ నాకు ఒక తమ్ముడు అమ్మి పెట్టా ఉన్నాడు వాడు అమ్మి పెట్టాను అమ్మి పెట్టినా వాడు ఐఫోన్ కొనుక్కుంటా అంటే అమ్మి పెట్టినా మనం అని చెప్పేసి అమ్మినా అర్థమైందా ఇప్పుడు ఎమ్మడే పైసలు కావాలంటే పైసలు అయితే రావు వాడిని అడిగి నీకేమైనా చెప్తా నువ్వు పిఎస్ గిఎస్ అంటావా పెట్టుకో ఏమైనా పెట్టుకో వస్తే ఏడికైనా పరి చూసుకుందాం మరి ఏడికైనా పర్లేదు వాడిని అనుకోని నాకు అర్థమవుతుంది ఎవరు తీసుకో భయమవుతుందా అందులో తీసుకో భయమవుతుంది ఏమన్నా భయమవుతుందా పోతే ఏడికైనా పోదాం ఏడికైనా పోదాం వస్తా చూపిస్తా అరే నా అదిరా బాబు నా తమ్ముడు అమ్మ ఉన్నాడు కాదు అమ్మినా చూసుకో ఏం తీసుకొని తీసుకో వీడియో తీసుకుని ఏరే పెట్టుకో మరి చూసుకుందాం పెట్టుకో తమ్ముడు ఒకటి చెప్పాను తమ్ముడు నీ లెక్క ఒర్రేటోని కాదు చేసేటోని కాదు తమ్ముడు చూసే మాట్లాడుకో ఏం చేస్తావు ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినా మంచిగా చెప్తున్నా మంచిగా ఉండవు
తమ్ముడు నువ్వు చుట్టూ తినే కొడతాను ఏమంటున్నా నీకెట్లా కొడుతున్నా అరే పుక్కట్లోకి వచ్చి తక్కువకి వచ్చిందని ఫోన్ తమ్ముడు అమ్మోడు నువ్వు తమ్మిది వచ్చినా అనుకున్నావు తీసుకో వచ్చేది తీసుకో ఏమైతుంది తీసుకోని ఏడికని వస్తాపా పోదాంపా తమ్మిని అడిగిన వస్తా తమ్మిని అడిగిన చెప్తే నడు పోంపన్నాడు పోంపా చూస్తాం వీడియో తీసి పెట్టరా ఏం చేస్తారో చూస్తా ఎవడేం చేస్తాడో చూస్తా ఎవడేం ఇక్కడో చూస్తా పోయి ఫోన్ తీసుకొని పోయి డైరెక్ట్ నేను పిఎస్ దగ్గర హ్యాండ్ ఓవర్ చేస్తా అప్పుడు ఎవడెవడు రాడో నేను చూస్తా నేను డైరెక్ట్ ఎవడెవరిని పట్టుకోవాలో నాకు అన్నీ తెలుసు ఎవడెవరిని అప్ప చెప్పాలో నాకు అన్నీ తెలుసు ఎవ్వరికి ఏం భయపడేది లేదు ఏ నువ్వు మంచిగా మాట్లాడు పెద్దను అని మాట్లాడుతున్నా నీకు పెద్దోను అని మాట్లాడుతున్నా మర్యాద ఇంకా మేము కూడా ఎట్లా కొడుతున్నా అరే తమ్ముడు అని చెప్పేసి నీకు అమ్మిన తక్కువకి తమ్ముడు ఒకటి అమ్మన్నాడు కదా అమ్మి పెట్టిన అర్థమైందా చూస్తే మన నచ్చుకోవడం మంచిగా ఉండవు నువ్వు ఏడికి రమ్మని వస్తా చూసుకుందాం అర్థమైందా చూసుకుందాం నడు వస్తావా నీకు దమ్ముందా చూసిరు కదా అరే నిజాయితీ ఉంటే నిజాయితీ మాట్లాడు అర్థమవుతుందా నిజాయితీ ఉంటే నిజాయితీ మాట్లాడరా బాయ్ నువ్వు పెద్దను అయితే సో గైస్ చూసిరు కదా నేనైతే నిజంగా చెప్తున్నా ఈ ఫోన్ ఇది అయినా తెలిసిననే పక్కోడు అక్కడిక్కడే కూడా కాదు 15 ఏళ్ళ పరిచయం నాకు అది సో ప్లీజ్ ఈ విషయాన్ని మాత్రం మీ ఇంట్లో అన్నకో అక్కకో చెల్లికో ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్కి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇది అవేర్నెస్ రావాలి ఇట్లాంటిది అవేర్నెస్ రావాలి మీకు కూడా ఇట్లా అయిందా లేదా అని కామెంట్ చేయండి ఇట్లాంటి దొంగనా కొడుకులు ఉన్నారో మేము కూడా ఫేస్ చేసినామన్నా ఇట్లా అని రియల్గా అని ఉంటే నాకు కామెంట్ చేయండి నాకు చెప్పండి నాకు కూడా తెలుస్తుంది మన వ్యూవర్స్ కూడా తెలుస్తుంది ఎంతమంది మోసపోయినారో ఎంతమంది మోసపోతారో అని సో మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండండి ఇది స్కామ్ల రోజులు ఇవన్నీ సో మీ అందరు మాత్రం ప్లీజ్ బీ అవేర్ చాలా జాగ్రత్తగా ఉండండి అనేసి నేను చేసిన ఇట్లాంటి దొంగన కొడుకులు ఉంటారు అనేసి నేను చెప్తున్నా ఇది మాత్రం ప్లీజ్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బట్ మీరు మాత్రం నేర్చుకోండి చాలా జాగ్రత్తగా ఉండాలని నేర్చుకోండి